ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో నీటిని తోడాల్సిందే. నీటిని బయటకు తోడడం ఏంటి? ఈ సీజన్లో కనీసం 4 టీఎంసీల నుంచి గరిష్టంగా 15 టీఎంసీల నీటిని తోడారు. ఆశ్చర్యంగా లేదు? అంత నీటిని 8 కాలంలో మెగా ఇంజనీరింగ్ సంస్థ తోడిందంటే ఎందుకు ఇంత నీటిని బయటకు పంపింగ్ చేయటం? 190 టీఎంసీల నీటిని నిలువ చేసే విధంగా చేపట్టిన ప్రాజెక్టులో నీటిని బయటకు తోడేయడం ఏంటి? ఎస్, నిజమే, మీరు విన్నది వాస్తవమే. అయితే అది నిర్మాణ సమయంలో మాత్రమే. అందులోనూ గ్యాప్ 2 ప్రాంతంలో, ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్న ప్రాంతంలో నీటిని తోడాల్సిందే. భూమి పొరల్లోని నీటిని బయటకు పంపింగ్ చేస్తేనే నిర్మాణం సాధ్యమవుతుంది. అందుకోసం పోలవరం నుంచి నీటిని తోడే పని జలయజ్ఞంలాగా సాగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం క్లిష్టమైనది. ఏకరీతిన కాకుండా విభిన్న తరహాలో ప్రాజెక్టును నిర్మించాలి. ఇందులో స్పిల్వేతో పాటు గ్యాప్ 3లను కాంక్రీట్తో నిర్మించడం పూర్తయింది. మిగిలిన ప్రాంతం అంటే గ్యాప్ 2, గ్యాప్ 1లను ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్గా నిర్మించాలి. ఇవి పూర్తిగా నది మధ్య భాగంలోనూ ఎడమ వైపున ఉంటాయి. నదీ భాగంలో పనులు చేపట్టేప్పుడు వర్క్ ఏరియా అంటే పని జరిగే ప్రాంతంలో ఎటువంటి నీటి ప్రవాహం లేదా ఊట ఉండకూడదు. అందుకోసం గ్యాప్ 2, గ్యాప్ 1 ప్రాంతాలకు ఎగువ దిగువ ప్రాంతాల్లో కాపర్ డ్యామ్లు నిర్మించారు. ఇవి తాత్కాలికమే అయినప్పటికీ నీటి ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా పటిష్టంగా ఉండాలి. అయినప్పటికీ ఎంతో కొంత నీటి ఊట ఉండడం ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో సహజం. అందులో గోదావరిలో, మరీ ముఖ్యంగా పోలవరం నిర్మాణ ప్రాంతంలో భూగర్భంలో ఇసుక ఎక్కువ ఉండడం వల్ల నీటి ఊట అధికంగా ఉంటుంది. ఇది వర్షాకాలంలో మరీ ఎక్కువ. ఈ నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపింగ్ చేసి ఆ ప్రాంతంలో నీటి ప్రవాహం లేకుండా చూసుకోవాలి. ఎగువ దిగువ కాపర్ డ్యాంల నిర్మాణాలు పూర్తయినప్పటి నుంచి పనిచేసే ప్రాంతంలో నీరు లేకుండా పంపింగ్ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని మెగా ఇంజనీరింగ్ సంస్థ తోడుతూనే ఉంది. ప్రధానంగా డీవాల్ నిర్మాణాన్ని బావర్ సంస్థ చేపట్టగా అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను మెగా సమకూరుస్తోంది. ఇక గ్యాప్ 2, గ్యాప్ 1లను మెగానే నిర్మిస్తోంది. అందులో భాగంగా నీటిని బయటకు తోడేస్తోంది. గ్రౌండ్ కింద లోపల చేస్తున్నది వెరీ టిపికల్ అండ్ టఫెస్ట్ వర్క్ అనమాట. ఆ వర్క్ ఫినిష్ చేయాలంటే వాటర్ ఉండకూడదు అంటే దానికి తగ్గట్టు మనకు సపోజ్ మనకేంటి మన రోజున ఒక 10,000 హార్స్ పంపులు ఉంటే డీవాటరింగ్ చేయగలమని చెప్పి మనకు ఒక ప్లానింగ్, ఒక క్యాలిక్యులేషన్ ఉన్నది. సో మనం ఏం చేస్తాం, 10,000 కాదు కదా, మన మెయిన్ ఏంటంటే అలా కాదు, నువ్వు ఎక్సెస్ బికాస్ నోబడీ కెన్ ఫోర్కాస్ట్ రిగార్డింగ్ దట్ సీపేజ్ అండ్ ఆల్. ఏమైనా జరిగితే మనం కాంట్ డూ అని చెప్పి ఛాన్స్ తీసుకోకుండా మనం ఇన్స్టెడ్ ఆఫ్ 10,000 హార్స్ పవర్కి మనం ఆల్మోస్ట్ 16,000 నుంచి 17,000 హార్స్ పవర్ మోటార్లో పెట్టుకుని బోలంత క్రోర్స్ ఆఫ్ డీజిల్ ఖర్చు అయిన మనకి అవి తెచ్చుకుని పెట్టి నిరంతరం 24 hours 4 నెలలు డీవాటరింగ్ చేయడం వలన ఆ 4 months లో మనం నాట్ ఓన్లీ సింగిల్ డే కూడా మనం పని ఆపకుండా ఈ పని చేయగలిగాం. దట్స్ వై ఈ డయాఫ్రమ్ వాళ్ళు విత్ ఇన్ టైంలో వీఆర్ గోయింగ్ టు ఫినిష్. ఈ సీజన్లో అంటే గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు ఈ నీటిని బయటకు పంపింగ్ చేసే పని నిరంతరాయంగా రాత్రిళ్ళు పగలు కొనసాగుతూనే ఉంది. ఇందుకోసం డీజిల్ పంపింగ్ మోటార్లు ఏర్పాటు చేశారు. ఎంత పెద్ద సంఖ్యలో అవి ఉన్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. మొత్తం 174 పంపులను లోయర్ కాపర్ డ్యామ్ వద్ద ఏర్పాటు చేస్తే అందులో ఒక్కొక్కటి 88 హార్స్ పవర్ కలిగినవి 104 పంపులు, ఒక్కోటి 68.5 HP సామర్థ్యం కలిగినవి 70 పంపులు. నీటి ఊట పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఆ ప్రకారం రోజుకు కనీసం 150 క్యూసెక్కుల నుంచి గరిష్టంగా 630 క్యూసెక్కుల నీటిని తోడుతున్నారు. కనిష్టాన్ని పరిగణలోకి తీసుకుంటే రోజుకి 36,000 క్యూసెక్కులు అంటే దాదాపు 4 టీఎంసీల నీటిని పంపింగ్ చేశారు. 8 నెలల కాలంలో గరిష్టాన్ని అంటే 630 క్యూసెక్కులు పరిగణలోకి తీసుకుంటే 151,200 క్యూసెక్కులు అనగా దాదాపు 15 టీఎంసీల నీటిని 8 నెలల కాలంలో తోడారు. దీనికి సరాసరి తీసుకుంటే 8 టీఎంసీల నీటిని పంపింగ్ చేశారు.
సాధారణంగా రైతులు తమ పొలాల్లోకి నీటిని పంపింగ్ చేయడానికి గరిష్టంగా 10 HP మోటార్లు వాడతారు. అరుదుగా 20 HPని వినియోగిస్తారు. కానీ పోలవరంలో మొత్తం 14,000 హార్స్ పవర్ మోటార్లు వాడుతున్నారు. ఇది విస్తుపోయేలా కనిపించిన అంకెలతో కూడిన బహిరంగ సాక్ష్యం. ఒక టీఎంసీ నీటితో వర్షాధార లేదా ఆరుతడి పంటలకైతే కనీసం 20,000 ఎకరాలు సాగు చేయొచ్చు. 8 టీఎంసీ సరాసరిన పంప్ చేశారనుకుంటే ఎంత లేదనుకున్నా 1,50,000 ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. దీన్ని బట్టి ఎంత పెద్ద పరిమాణంలో నీటిని తోడారో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 2020 నుంచి వర్క్ ఏరియాలో నీటి ఊట లేకుండా నీటిని పంపింగ్ చేసే పని మెగా ఇంజనీరింగ్ చేస్తూనే ఉంది. కానీ ఈ ఏడాది 8 నెలల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే సరాసరిన 8 టీఎంసీలు పంపింగ్ చేశారు. అంటే హైదరాబాద్ నగరవాసుల తాగునీటి అవసరాలు తీర్చేంత నీరు అది. ఒక నీటిపారుదల పంపింగ్ కేంద్రంతో పోల్చి చూద్దాం. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో నిర్మించిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా 550 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తారు. అంటే పోలవరంలో వర్క్ ఏరియా నుంచి లిఫ్ట్ చేసే గరిష్ట నీటి కన్నా తక్కువ. ఈ పథకంలో 5.5 టీఎంసీల నీటిని ఏడాదిలో ఆయకట్టుకు పంపింగ్ చేస్తున్నారు. పోలవరం సరాసరి ఇంతకన్నా ఎక్కువ. దీన్ని బట్టి నాణ్యతా ప్రమాణాల ప్రకారం డీవాల్తో పాటు గ్యాప్ 1 అండ్ గ్యాప్ 2లను నిర్మించేందుకు పోలవరంలో ఎంత భారీ నీటిని బయటకు పంపింగ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు.